హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. తో లాస్ట్ ఫ్రైడే అంటే ఫ్రైడేకి బదులు సాటర్డే వచ్చిందనుకోండి వీడియో. కానీ ఈరోజు ఫ్రైడే అంటే ఫ్రైడే పెట్టాలని కొత్త నిశ్చయంతో ఫ్రైడే పెడుతున్నాను. హెకినేషి అని ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చెప్పాను. అది కొన్ని దానికి మెసేజ్లు కూడా పెట్టారు కొంతమంది, కామెంట్స్ మీరు చదివే ఉంటారు. అఫ్కోర్స్ ట్రేడింగ్ స్కిల్స్లో కంటే టెక్నికల్ అనాలిసిస్ కోర్సు ఉంది కదా, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో. అందులో ఈ హెకినేషి గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కోర్స్ కదా, పెయిడ్ కోర్స్ కదా. అంటే ఆ కోర్సు మరి న్యాచురల్గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఉపయోగపడాలి కదా, బికాజ్ దే ఆర్ ఆల్సో పేయింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అవి ఇప్పటికీ నేను ఐఎమ్ రిసీవింగ్. ఒకరిద్దరు కామెంట్లు కూడా పెట్టారు, మన ఫ్రైడే దాంట్లో కూడా ఎవరో ఒకరిద్దరు పెట్టారు. ఏంటంటే ఇప్పటికీ కూడా ఐఎమ్ రిసీవింగ్ కాంప్లిమెంట్స్ దట్ సార్ హెకినేషి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, బాగుందండి, చాలా బాగుందండి, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ అవర్ స్కిల్స్ అని. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్కి ఒక స్కిల్ డెవలప్ చేసుకుని, స్ట్రాటజీ డెవలప్ చేసుకుని దాని మీద వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయటం కాదు, దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. మీరు ఏదైనా తీసుకోండి, నేను మీకు హెకినేషి తీసుకుని చేయండి అని నేను చెప్పడం లేదు. మామూలు క్యాండిల్ స్టిక్స్లో కూడా చేయొచ్చు, లేకపోతే లైన్ గ్రాఫ్ నుంచి కూడా క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద కూడా చేయొచ్చు. చాలా ఉన్నాయి కదా ఇండికేటర్స్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైస్ యాక్షను గజిబిజిగా ఉంటుంది. ప్రైస్ మూమెంట్ పైకి కిందకి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. 2 రోజులు పెరిగింది కాబట్టి 3వ రోజు తగ్గుతుందని, వరుసనే 3 రోజులు పెరిగింది కాబట్టి ఇంకెంత పెరుగుతుందిలే అని కానీ, లేకపోతే 3 రోజులు పెరిగింది కాబట్టి 4వ రోజు కూడా పెరుగుతుందని కానీ, ఈ అజంప్షన్స్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ వేయకూడదు. మిత్రులు ఒక ఆయన ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసిన దాంట్లో ఏంటి, ట్రేడింగ్ ఓరియంటేషన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, దాంట్లో ఆయన చెప్తున్నాడు 3 రోజులు వరుసనే పెరిగింది కదా ఇంకెంత పెరుగుతుందిలే అని, నేను పుట్టు కొంటున్నాడట. అంతకుముందు పుట్టుకున్నాడట, తర్వాత మళ్ళీ యావరేజ్ చేశాడట. ఇంకెంత పెరుగుతుందిలే అని ఇంకోసారి యావరేజ్ చేస్తే అది ఇది 3 పోతున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇట్లా చాలామంది ఇంట్రూజివ్గా ట్రేడ్ చేసేస్తున్నారు. దయచేసి చేయకండి. అయితే ట్రేడింగ్ చేయాలనుకుంటే నేర్చుకుంటూ చేయండి, లేకపోతే చేయకండి. ట్రేడింగ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ గేమ్, స్కిల్డ్ గేమ్ అండి. ఊహించి ఇలా జరిగింది కాబట్టి అలా జరుగుతుందని ఊహించి చేసేది కాదు. ఇంకా కొంతమంది ఏంటంటే అమెరికన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది కదా, సో ఇక నుంచి తగ్గుతుంది, ఇక నుంచి మార్కెట్లు పెరుగుతాయి. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే న్యూస్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని మనం ఎప్పుడు కూడా ట్రేడులు వేయకూడదు. ఎందుకంటే అది ముందుగానే డిస్కౌంట్ అయిపోతుంది. అది ముందుగానే డిస్కౌంట్ అయిపోయి ఆ మేరకు ఎఫెక్ట్ వచ్చేస్తుంది ట్రేడ్ ఇందులో. అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్ళినట్టు ఉంటుంది, అప్పటికే అయిపోతుంది. ఇక అప్పటి నుంచి తిరిగి కరెక్షన్ మొదలవుతుంది. ఇదేంటిది, అమెరికన్ ఫెడ్ రేట్లు తగ్గించింది కదా, ఇప్పుడు మార్కెట్లు ఏంటి తగ్గుతున్నాయంటే ఆల్రెడీ అది ఫ్యాక్టర్డ్ అయిపోయింది. ఆల్రెడీ అది మార్కెట్కి తెలుసు అనుకోండి, పెరగదు. సర్ప్రైజ్ అనుకోండి మార్కెట్కి, అనుకోలేదు, అరే ఫెడ్ ఏంటి, అమెరికన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది, లేదా ఆర్బీఐ ఏంటి సడన్గా అనుకోలేదు తగ్గించేసింది అందుకని అట్లా సడన్గా ఉంటే దాని ఇంపాక్ట్ 1 రోజు 2 రోజులు ఉంటుంది. 1 రోజే లేదా 2 రోజులే. గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఇది జనరల్ వీడియోలో కూడా చెప్తున్నాను ఈ విషయం. ఈవెంట్స్, న్యూస్ బేస్ చేసుకుని ట్రేడ్ వేయకూడదు, అది వెయ్యలేము. అటో ఇటో అయిపోవచ్చు,
ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి న్యూస్ మనకి తెలిసేటప్పటికి అది ఆల్రెడీ స్టేల్ న్యూస్ అయిపోయి ఉంటుంది, ఎక్కడ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసి ఉంటుంది మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్కి ఇది ఈ విషయం ముందే తెలుసు. రెండోది, ఊహించి మనం లాజిక్ అప్లై చేసి ఇది పెరుగుతుంది లేదా ఇది తగ్గుతుందని ఊహించి ఇది ఇంతవరకు పెరిగింది కాబట్టి ఇంకా పెరగదు, లేదా ఇంతవరకు పెరిగింది కాబట్టి ఇంకా పెరుగుతుంది, లేకపోతే ఇది ఫలానా ఏదో జరిగింది కాబట్టి ఇలా ఇప్పుడు తగ్గుతుంది పెరుగుతుంది అని వాటిని బేస్ చేసుకుని ఎప్పుడూ ట్రేడ్ వేయకూడదు. మరి దేని బేస్ చేసుకుని ట్రేడ్ చేయాలంటే చార్టును నమ్ముకుని, ట్రేడింగ్ చార్టు అంటే చార్టును నమ్ముకుని చార్టును చూసుకుని దాన్ని బట్టి ట్రేడ్ వేయటమే. లేకపోతే చార్టు చెప్పిందే వినాలి. మన ప్రీ నోషన్స్ ఏంటి, ఇట్లా ఉంది, వాళ్ళు ఇలా జరిగింది కాబట్టి ఇంత పెరుగుతుంది, ఇలా జరిగింది కాబట్టి ఇది తగ్గుతుంది, లేకపోతే ఇది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇది సూట్ అవుతుంది, మార్కెట్ పడిపోతుంది కానీ లేదులే మళ్ళీ రికవర్ అవుతుందిలే, లేదు మార్కెట్ రికవర్ అయ్యింది కానీ నిలబడదులే అని మనం సొంతంగా ఎప్పుడు ఆలోచించి ప్రెడిక్ట్ చేయకూడదండి. అసలు నాకు తెలీదు, మార్కెట్ ఇప్పుడు ఏమవుతుంది నాకు తెలీదు, పెరుగుతుందా తెలీదు, తగ్గుతుందా తెలీదు, మరి ఏం తెలుసు, నాకేం తెలీదు, అదిగో ఆ చార్ట్ చెప్తే అప్పుడు చూస్తాను, చార్ట్కి తెలుసు, నాకు తెలియదు. చార్ట్ కూడా ఫెయిల్ అవుతుంది అప్పుడప్పుడు, ఎక్కువసార్లు ఫెయిల్ అవ్వదు, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది. ఎక్కువసార్లు ఎవరికి ఫెయిల్ అవుతుందంటే చార్ట్ రీడింగ్ తెలియని వాళ్ళకి. చార్ట్ రీడింగ్ అంటే నేర్చుకుంటే సరిపోదు, దాని మీద ప్రాక్టీస్ చేయాలి చాలా కాలం. కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి, కొద్దిగా చేయాలి. అంటే చెప్పాలంటే మీ దగ్గర 10 లక్షలు ఉన్నా కూడా, నన్ను అడిగితే 50 లక్షలు ఉన్నా కూడా ఒక్క ఆప్షన్, ఒక్క కాలో ఒక్క పుట్టుతోనూ స్టార్ట్ చేయాలి. మీరు ఫ్యూచర్స్తో చేసేటట్టయితే ఒకే ఒక లాట్తో చేయాలి. ఫ్యూచర్స్ చేయాలంటే మాత్రం మీ దగ్గర లక్షలు ఉంటేనే ఫ్యూచర్స్తో స్టార్ట్ చేయాలి. 5 lakhs అండ్ అబవ్ ఉంటేనే, అది కూడా హెడ్జింగ్తో చేయాలి, డైరెక్ట్గా కాదు. ఫ్యూచర్స్ చేసే సందర్భాలు డిఫరెంట్గా ఉంటాయి. ఫ్యూచర్స్ జనరల్గా అవాయిడ్ చేయాలి అంతే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అవాయిడ్ చేయాలి, అప్పుడప్పుడు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఉన్నాను, మధ్యలో ఎప్పుడన్నా ఇంకోసారి చెప్తాను, రిపీట్ చేస్తాను. ఫ్యూచర్స్ అనే దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. చాలామంది ఏంటంటే ఫ్యూచర్సే తెలుసు వాళ్ళకి, ఆప్షన్స్ అసలు తెలియవు. ఆప్షన్స్ తెలియనప్పుడు ఎందుకంటే చేస్తున్నారు? ఆప్షన్స్ గురించి నేర్చుకోండి. టైం డికే, థీటా డికే గురించి మీకు అర్థం కావాలి, డికే అవుతుంది, ఆ విషయం తెలియాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మరి అంతేకాదు, సాధ్యమైనంత వరకు యంగ్ జనరేషను పర్వాలేదు. యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడు ఈ కాలం కుర్రకారు వాళ్ళు ఆ మొబైల్ తోటి బాగా అలవాటు అయిపోయింది, చేస్తున్నారు, పర్వాలేదు. కానీ ఎంత చేస్తున్నా మీరు ట్రేడరు అంటే ఒక ప్రొఫెషనల్ అనమాట. మీరు ప్రొఫెషనల్ ట్రేడరు లాగా మీరు అయిపోవాలి. యూ హ్యావ్ టు కాల్ యువర్ సెల్ఫ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్. మీరు జాబ్ చేస్తూ చేయొచ్చు గాక, లేదా రిటైర్ అయ్యి చేయొచ్చు గాక, స్టూడెంట్గా చేయొచ్చు గాక, కానీ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్. ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా చేస్తేనే అది అది రాణిస్తుంది, లేకపోతే ఎట్లా పడితే క్యాజువల్గా చేస్తే కాదు. సో ప్రొఫెషనల్ ట్రేడర్ ఇలా చేస్తాడా, చేయడు, ఓ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్, ఐ షుడ్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్, అట్లా అనమాట. మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. మీరు ల్యాప్టాప్ అన్నా సిస్టమ్ అన్నా ఉండాలి, ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. 2, నాకు తెలియదు కదా, నేను నేర్చుకోలేను, నాకు అర్థం కాదు అన్నది మైండ్లోంచి తీసేయండి. కొద్దిగా నేర్చుకోండి, లేకపోతే చేయకండి. ఏం చేయొచ్చండి అలా చేయకుండా ఉంటే? ఎలాగంటే ఏం లేదు, మార్కెట్లు బాగా తగ్గుతాయి కదా, అప్పుడప్పుడు తగ్గుతుంటాయి. మొన్న కూడా తగ్గింది కదా. ఏదైనా కొంచెం సెలెక్టివ్గా స్టాక్ చూసుకుని కొనుక్కోండి. అది ఎప్పుడో పెరిగినప్పుడు అప్పుడు మళ్ళీ అమ్ముకోండి. షార్ట్ టర్మ్గానే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లు బుల్లిష్గానే ఉన్నాయి. బేర్ మార్కెట్లు అయితే మాత్రం చేయలేరు ఆ పని. బేర్ మార్కెట్లు ఎక్కడా, బేర్ మార్కెట్లు 2016 తర్వాత బేర్ మార్కెట్ ఎక్కడొచ్చింది ఇండియాలో? ఒక్క కరోనా టైంలో వచ్చింది. అది కూడా
ఎట్లా వచ్చింది? జస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. అంత షార్ట్ బేర్ మార్కెట్ని నేను చాలా తక్కువ చూశాను. నా 30 సంవత్సరాలు 30+ ఇయర్స్ అనుభవంలో వెరీ షార్ట్ బేర్ మార్కెట్ తక్కువ, చాలా తక్కువ. అది ఎలాగా 11,000 నుంచి 7,000కి వచ్చినటువంటి ఇండెక్స్ 11,000 నుంచి 7,000కి రావటం అంటే ఎంత పడిపోయిందో చూడండి. 11,000 నుంచి 7,000కి పడిపోయిన ఇండెక్స్ షార్ట్ పీరియడ్ 3 months తర్వాత మళ్ళీ అందుకుంది. షార్ట్గా తగ్గింది కదా, బాగా ఫాస్ట్గా తగ్గింది కాబట్టి అలాగే వీ షేప్లో రికవర్ అయింది. అట్లా అదర్వైజ్ అది తప్ప ఆ పర్టికులర్ పోర్షన్ తప్పిస్తే బేర్ మార్కెట్ ఎక్కడుంది ఇండియాలో? 2016 డిమానిటైజేషన్కి ముందు నుంచి మీకు యాక్చువల్గా ఈ బేర్ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, బుల్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015 ఎండ నుంచి మొదలైంది. అంటే అట్లా కాదు, 2016 ఏప్రిల్ అనుకోండి ప్రిసైజ్గా. 2016 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోయింది, పరిగెడుతూ ఉంది. దానికి ముందు నాంది పలికింది 2014, కాకపోతే 2015లో కరెక్షన్ వచ్చింది. సో 2016 తీసుకోండి. 2016 నుంచి ఒక్కసారి డిమానిటైజేషన్ టైంలో తగ్గింది, నవంబరు జనవరి, అంతే. ఆ తర్వాత మరి ఎక్కడ తగ్గింది? మళ్ళీ 2018 మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో బాగా వచ్చింది. రీషఫలింగ్ అనౌన్స్ చేసింది కదా సెబీ, కొంచెం మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ దెబ్బతిన్నాయి అంతే. 2018 2019లో కొంచెం ఎఫెక్ట్ అయినాయి అంతే, అంతేగాని పడిపోలేదు. మరి ఆ తర్వాత కరోనా టైంలో మాత్రమే వచ్చింది బేర్ మార్కెట్. అది 3 నెలల కోసం వచ్చింది, ఇన్ని డబ్బులు ఇచ్చిపోయింది. ఇప్పటికీ ఆ బుల్ మార్కెటే కంటిన్యూ అవుతున్నది. మరి మధ్య మధ్యలో కరెక్షన్స్ మీకు కొనుక్కోమని ఇండికేషన్స్ ఇస్తున్నాయి. మీరు కొనుక్కోకపోతే ఎవరేం చేస్తారు? ఇండికేషన్స్ ఇస్తున్నాయి. ఇప్పుడైతే సరాసరి వెళ్ళిపోతున్నది. ఇంకా ఇప్పటికీ బుల్ టోన్లోనే ఉంది, బుల్ రేంజ్లోనే ఉంది. కాకపోతే ఇది డబ్బును పడుతుంది, భయంకరంగా పడిపోతుందని నేను అన్నగాని డబ్బును పడుతుంది, కరెక్షన్ వస్తుంది గట్టిగా. మళ్ళీ 21,000, ఎస్ 21,000 చూపిస్తున్నది. అది ఎప్పుడు వస్తుంది 21,000కి నాకైతే తెలియదు, కానీ 21,000కి వస్తుంది. నెక్స్ట్ ఇంకా తగ్గేటట్టయితే నేను ఐలాండ్ గ్యాప్లు చూస్తున్నానండి. ఇంకా తగ్గేటట్టయితే 20,200, 300 వేసుకోండి పోనీ. నేను బోర్డు మీద రాస్తున్నాను చూడండి. మీకు కరెక్షన్స్ వస్తే 21,000 రేంజ్ ఒకటి, 20,300 రేంజ్ ఒకటి మర్చిపోకండి. ఇమీడియట్గా వచ్చేస్తుందని నేను అనటం లేదు. ఎప్పుడైనా అంటే ఎంత టైం తీసుకుంటుందంటే అది చెప్పలేం. ఇట్ మే టేక్ ఇట్స్ ఓన్ టైం, బట్ కరెక్షన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ స్టాక్ మార్కెట్. పెరిగేది పెరుగుతూనే ఉంటుందని అనుకోవటం, అక్కడ పెరుగుతూనే ఉంటుంది ఇంకా దిగదు అని అనుకోవటం, లేకపోతే తగ్గేది ఇంక ఇంతే, దీని పరిస్థితి ఇక మార్కెట్ రికవర్ అవ్వదని అనుకోవటం, ఇవి రెండూ కూడా కరెక్ట్ కాదు అజంప్షన్స్. 2008లో పడిపోయిన తర్వాత 2009లో రికవర్ అయింది. 2009లో రికవర్ అయిన తర్వాత 2009, 10 మళ్ళీ దెబ్బతిన్నది. 11, 12 యావరేజ్, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. 13 కూడా అంతే. 11, 12, 13 డల్గా ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, పడుతూ లేస్తూ 2014 అంటే మోదీ గారి ప్రభుత్వం వచ్చిన టైం, ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అందుకుంది, చాలా బాగా పరిగెత్తింది. యుఫోరియా భయంకరంగా పరిగెత్తింది కదా. లిక్విడ్ క్యాష్ చేసింది కదా. ఫండమెంటల్స్లో లేదు అక్కడ. ఊరికే ఆయన కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం బాగా చేస్తుందనే ఎక్స్పెక్టేషన్ తోటి పెంచేశారు. యాక్చువల్గా అక్కడ పెర్ఫార్మెన్స్ ఈక్వల్గా అవ్వలేదు కదా. అంటే కంపెనీస్ తాలూకు పెర్ఫార్మెన్స్ మ్యాచ్ అవ్వలా. 2015లో పడిపోయింది. 2016 నుంచి అప్పటికి కంపెనీలు కొద్దిగా కూతురు పడ్డాయి, వాటి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మొదలుపెట్టినాయి. అక్కడ సజావుగా అందుకుంది. అన్ఫార్చునేట్లీ డిమానిటైజేషన్ అన్నారని చెప్పి మళ్ళీ అక్కడ తగ్గింది. దట్ వాజ్ ఎ టెంపరరీ
ఫాల్. డిమానిటైజేషన్కి తగ్గిన తర్వాత నిజంగా చెప్పాలంటే కన్సిడరబుల్గా మాత్రం ఏం తగ్గల, అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది. ఇండెక్స్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే 9,000 దగ్గర నుంచి 9,000 దగ్గర నుంచి వెళ్ళిపోయింది పైకి. అంతకుముందు 5,000, 6,000, 7,000 ఉండేది. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లు పెరుగుతాయి తగ్గుతాయి. ట్రేడర్ యాజ్ ఎ ట్రేడర్ ఎట్లా ఉండాలంటే అప్డేట్గా ఉండాలి. అప్డేట్గా ఉండటం అంటే తను ట్రేడ్ చేయడానికి, ట్రేడ్ వేయటానికి నేను ఎందుకు వేస్తున్నాను ఈ ట్రేడు, పెరుగుతుందనా, పెరుగుతుందని అనటానికి నా దగ్గర ఏముంది ప్రూఫ్, అది అక్కడ ఆయన ఏదో చెప్పాడు, ఇక్కడేదో జరిగింది, ఈ కాదు. మీ దగ్గర చార్ట్ ఉందా, ఆ చార్ట్ చెప్తున్నదా, సారీ చార్ట్ చెప్తే వినాలి. లేదు అలా లేకుండానే నేను చేస్తానని చేస్తున్నానండి అంటే మీరు దయచేసి చేయటం మానేయండి. ఎలా అండి చేయకుండా అంటే చేయొచ్చు, పొజిషనల్ ట్రేడ్ చేయండి. ఆ పొజిషనల్ ట్రేడ్ ఎప్పుడో వస్తుంది ఛాన్స్. మీ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉండాలి, మోర్ దాన్ 5 lakhs ఉండాలి క్యాపిటల్. ఒకే ఒక్క లాట్లో చేయాలి. ఫ్యూచర్లో చేసినా కానీ, ఆప్షన్స్లో చేసినా కానీ ఒకే ఒక లాట్లో అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. ఎప్పుడన్నా మార్కెట్లు బాగా పెరిగి ఇక పర్వాలేదు, ఇంకా ఇక్కడి నుంచి కొంచెం కష్టం, ఇక్కడి నుంచి పెరగటం కష్టం అని అనుకుని తోచినప్పుడు అప్పుడు చేయాలి. షార్ట్ సెల్లింగ్ చేసుకుని దండం పెట్టుకుని కూర్చోవాలి. ఫ్యూచర్ లాటు గన అమ్మినట్లయితే దానికి ఒక కాలు కొనుక్కోవటం మంచిది. ఇదంతా ఎందుకండి బాధ అనుకుంటే ఒక పుట్టు కొనుక్కోవటం మంచిది, ఇంది మనీ పుట్టు. దూరంగా వెళ్ళి అంటే మీరు జనవరిలో ఉంటే ఫిబ్రవరికి వెళ్ళి చేస్తే మంచిది. లేదా జనవరి మంత్ ఎండ్కి పోస్తే పోతుంది, వస్తే వస్తుంది. రోజు చూసుకుని పెరిగింది తగ్గిందని చూసుకోవటం కాదు, వదిలేయటమే. నంబర్ 2, మీరు యావరేజ్ చేయకూడదు. యావరేజ్ మీకు ఫ్యూచర్స్లోను, ఆప్షన్స్లోను, ట్రేడింగ్లో యావరేజ్ ప్రిన్సిపల్, యావరేజ్ చేయటం అనేది చట్టవిరుద్ధం అంటే ట్రేడింగ్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం. ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే యావరేజెస్ లాభాలను ఇస్తాయి, మిగతా సందర్భాలు లేవు. కాబట్టి యావరేజ్ చేయటం, 600 200 కొన్నాను, ఇప్పుడు 120కి వచ్చింది, యావరేజ్ చేస్తాను. ఆ యావరేజ్ చేయటం షేర్లో చేయొచ్చు, కానీ షేర్లో కూడానండి పడిపోయేటప్పుడు యావరేజ్ ఎక్కువసార్లు చేయకూడదు. పెరిగేటప్పుడు చేయండి యావరేజ్, పెరుగుతుంటే. ధైర్యం కావాలి, అక్కడ బాగా వస్తాయి డబ్బులు ఇక్కడికంటే. తెలియాలి కదా, విద్య తెలియాలి. దానికి కూడా పెరుగుతుందా లేదని తెలియటానికి మళ్ళీ టెక్నికల్స్ అవసరం. టెక్నికల్ చార్ట్ లేకుండా చేయకండి, నేర్చుకోండి. నేర్చుకోకుండా చేయొద్దు, డబ్బులు పోతాయి. మీరు ఇన్వెస్ట్మెంటే చేసుకోండి. తర్వాత ఏంటంటే నాకు ఇన్ని డబ్బులు పోయినాయి కాబట్టి అవి ఎలాగన్నా రాబట్టుకోవాలని ట్రేడ్ చేశారనుకోండి, అవి ఉన్నాయి పోతాయి. పోయినట్టే, వాటిని మర్చిపోవటం. ఫ్రెష్ మైండ్తో చేయటమే. అది ఇంత పోయింది అనే ఆలోచనతో చేస్తే అవి ఆ ప్రెషరు మైండ్ మీద ఉన్నంతకాలం ఫ్రెష్గా సంపాదించలేము. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సరే, ఓకే, సబ్జెక్టుకి వస్తే మీకు లాస్ట్ టైము ఓన్లీ హెకినాషి క్యాండిల్ ద్వారా ట్రెండ్ని గుర్తించవచ్చు అనుకున్నాం. ఆ వీడియో మరొకసారి చూడండి. దానికి 3 ఉంటాయి. అయితే అప్ ట్రెండ్ అయితే వైట్ క్యాండిల్, డౌన్ ట్రెండ్ అయితే రెడ్ క్యాండిల్, రెడ్ బ్లాక్ ఏదైనా ఒకటే, లేదా గ్రీను బ్లూ అని తీసుకోండి. సో అవి గ్రీన్ క్యాండిల్ వచ్చినంత వరకు పెరుగుతున్నదని అర్థం. గ్రీన్ క్యాండిల్ వచ్చి ఆగిపోతే ట్రెండ్ సమాప్తమైందని అర్థం. దానికి ట్రెండ్ సమాప్తానికి ఇండికేషన్ ఏంటంటే డోజీ ఫార్మేషన్ వస్తుంది. ఇలా క్యాండిల్స్ వచ్చినాయి అనుకోండి, తర్వాత క్యాండిల్ వచ్చి ఏమండి పెరుగుతుంది. ఇక్కడ ఓ డోజీ క్యాండిల్ వస్తుంది, అంటే ట్రెండ్ సమాప్తం అయినట్టు. అంటే గ్యారంటీగా 100% కాదు,
అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రెండ్ సమాప్తం అయిందని అర్థం చేసుకోండి. ఎగ్జంప్షన్ మాత్రమే. మళ్ళీ ఇక్కడ ఉండి ఉన్నట్టుండి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. అందుకనే ప్రాక్టీస్ చేస్తే ఏ సందర్భంలో ఎలా ఉంటుంది అనేది అవగాహనకు వస్తుంది. జనరల్గా ట్రెండ్ సమాప్తం అనుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ తగ్గొచ్చు కదా. బ్లాక్ క్యాండిల్ లేదా రెడ్ క్యాండిల్. సో ఇలా ఏంటంటే 3 క్యాండిల్స్ ఉంటాయి. వైట్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, డోజీ క్యాండిల్. రకరకాల క్యాండిల్స్ లేవు. ఎంత సింపుల్. డోజీ క్యాండిల్ని అర్థం చేసుకోవటం కోసం డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడల్లా జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రెండ్ సమాప్తం కావచ్చు, లేకపోతే అక్కడ కొంచెం సేపు ఆగి రెస్ట్ తీసుకుని మళ్ళీ పరిగెత్తవచ్చు, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ. నేను ఎంత చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటారు. ప్రాక్టీస్ చేయండి. అయితే మీరు మామూలుగా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ప్రాక్టీస్ చేసి నేను చూస్తాను. ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఓకే. సో తర్వాత హెకినాషి కాకుండా మామూలుగా మూవింగ్ యావరేజెస్తో కూడా చేయొచ్చు. సింపుల్ మూవింగ్ యావరేజ్ కావచ్చు, ఎక్స్పోనెన్షియల్ కావచ్చు. ఎక్స్పోనెన్షియల్ కొద్దిగా ఏమిటవుతుందంటే కొద్దిగా బెటరు. ఏం అవ్వదు, ఏం పర్వాలేదు. మేక్స్ హార్డ్లీ ఎనీ డిఫరెన్స్. మూవింగ్ యావరేజెస్ యూస్ చేసుకుని కూడా చేయొచ్చు. మీరు ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, మీరు డైలీ చార్ట్ చూస్తున్నారు అంటే కొంచెం పొజిషనల్ ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం. లెటెస్ట్ డైలీ చార్ట్ మీరు ఎట్లా చేయొచ్చు అంటే 5 డే మూవింగ్ యావరేజ్, 10 డే మూవింగ్ యావరేజ్ అట్లా చూడవచ్చు. 5 డేస్ 10 డేస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఎట్లా చేయొచ్చు. మూవింగ్ యావరేజ్ని బట్టి కూడా ట్రెండ్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మరి చేయటానికి చేయటం ఎలాగా చెప్పండి, ఎట్లా చేయాలి? మూవింగ్ యావరేజ్ ఉపయోగించడానికి ఏ మూవింగ్ యావరేజ్ చేయాలి చెప్పగలరా? మూవింగ్ యావరేజ్ చేయాలంటే ఏ మూవింగ్ యావరేజ్ని తీసుకోవాలి? డన్. మీకు ఇవి 5 డేసు, 10 డేసు, 21 డేసు ఇట్లా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అయితే మీరు 5 డేస్ చేయాలా 10 డేస్ చేయాలా అనేది డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. కొంచెం ఎక్కువ టైం నేను వెయిట్ చేస్తాను చూస్తాను అనుకునే ఎక్కువ టైం వెయిట్ చేసే ఉద్దేశం ఉంటే, పేషెన్స్ ఉంటే, ఇన్వెస్ట్మెంట్ లాగా నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా పర్వాలేదు నేను చూస్తుంటాను అని అట్లా అనుకున్నారనుకోండి, అట్లా ప్లాన్ చేసుకున్నట్లయితే 10 డేస్ లేదా 21 డేస్ మూవింగ్ యావరేజ్ చూడవచ్చు. ఏమండి? మరి అట్లా కాదనుకోండి, అట్లా కాదు, కొంచెం షార్ట్గా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏమైనా తేడా వస్తే, కొద్దిగా ఏమాత్రం తేడా వచ్చినా కొద్దిగా ఇబ్బందే, నేను అట్లా చేయలేను అని అనుకున్నాను అనుకోండి, అప్పుడేం చేయాలి? 10 డేస్ 5 డేస్ మూవింగ్ యావరేజ్ చూడండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో మూవింగ్ యావరేజెస్ ద్వారా కూడా ట్రెండ్ మీరు కనిపెట్టవచ్చు. మీకు చార్టింగ్ చార్ట్ చాలు, ఎక్కువ కాంప్లికేషన్ ఎందుకు కాంప్లికేట్ చేయక్కర్లేదు. మీకు మూవింగ్ యావరేజ్ చూపిస్తాను చూడండి. చూసి మీరు నెక్స్ట్ కామెంట్ బాక్స్లో నెక్స్ట్ చూసిన తర్వాత మీ కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఫస్ట్ చూడండి, ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్ను. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్ను డైలీ చార్ట్. డైలీ చార్ట్లో 6 మంత్స్కి తీసుకున్నాను. 6 మంత్స్ పీరియడ్లో ఏం జరిగింది. సో 6 మంత్స్ పీరియడ్లో ఇక్కడ మీకు 2 లైన్లు కనపడుతున్నాయి చూసారా? ఒకటి
10 డేస్ది, రెండోది 21 డేస్ది. సో 10 డేస్ది 21 డేస్ది రెండేసి మూవింగ్ యావరేజెస్ చూడొద్దు, అనవసరమైన కన్ఫ్యూజను. ఏమండి, అనవసరమైన కన్ఫ్యూజను దూరంగా ఉన్నది తీసేస్తాను. ఎందుకంటే ఈ మధ్యన వచ్చిన ట్రెండ్ అంతా బుల్ ట్రెండే కదా. మార్కెట్లో తగ్గింది ఎక్కడ, మార్కెట్ తగ్గలేదు, చాలా రోజులుగా పెరుగుతూనే వచ్చింది. సో నేనేం చేస్తానంటే మూవింగ్ యావరేజెస్లో 21 డేస్ ఫస్ట్ది తీసేస్తాను, 10 డేస్ తీసుకుంటాను, కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. అంటే లాస్ట్ 10 డేస్లో లాస్ట్ 10 డేస్లో వచ్చిన ట్రేడ్ తాలూకు ట్రేడ్ని యావరేజ్ చేస్తూ ఈ లైన్ డ్రా చేయబడింది. జాగ్రత్తగా చూడండి. ఒక సన్నని లైను, క్యాండిల్స్కి సన్నని లైన్ ఒకటి వస్తున్నది కదా, ఇలా ఇక్కడి నుంచి ఇలాగా, ఇక్కడి నుంచి ఇలాగా, ఇలా 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 కదా, ఇలా. ఈ యాక్చువల్ ప్రైసెస్ని లాస్ట్ 10 డేస్ మూవింగ్ యావరేజ్ ఏం చేస్తున్నదంటే రోజు రోజుకి ముందుకు వెళుతూ పాత రోజు తీసేసి కొత్త రోజుని యాడ్ చేసుకుంటూ యావరేజ్ తీస్తున్నది. ఆ యావరేజ్ని బట్టి దాని ట్రెండ్ మనం కొంతవరకు చెప్పచ్చు. ఇందులో చూడండి మీకు ఏమర్థమవుతున్నది. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూడండి, ఈ పర్టికులర్ స్టార్టింగ్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఆ ట్రెండ్ అప్ ట్రెండ్. నేను లైన్స్ డ్రా చేస్తాను, దాన్ని బట్టి చూసుకోండి. ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకు అప్ ట్రెండ్ అండి. ఎట్లా చెప్పాను అప్ ట్రెండ్ అని చూడండి. ఈ యావరేజ్ కంటే చూసారా, యావరేజ్ కంటే ఈ క్యాండిల్స్ పైన ట్రేడ్ అవుతున్నాయి. యావరేజ్ కంటే పైన ఉన్నాయి అంటే ఏంటంటే అప్ ట్రెండ్ అనమాట. అంటే ఈ స్టేజ్లో ఇక్కడ బై చేసుకోవచ్చు, ఏ స్టేజ్లోనే ఎక్కడైనా బై చేసుకోవచ్చు. ఎక్కడి వరకు, ఇగో ఈ లైన్ వరకు, లక్ష్మణ రేఖలాగా. ఈ లైన్ తర్వాత ఏం జరిగింది, యావరేజ్ లైన్ పైకి వెళ్ళింది, పైన ఉన్నది. మళ్ళీ ఈ ప్రైస్లు, ఈ క్యాండిల్స్ అన్నీ కింద ఉన్నాయి. ఎక్కడి వరకు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ వరకు ఉన్నాయి. మరి ఇక్కడ ఒక లక్ష్మణ రేఖ గీస్తున్నాను చూడండి. చాలా సింపుల్ అండి ఈ మూవింగ్ యావరేజెస్, చాలా సింపుల్. ఇక్కడ ఏంటి ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఎందుకని, లైన్ మీదుగా లైన్కి దిగువగా ట్రేడ్ అయినాయి అంటే డౌన్ ట్రెండ్. మామూలుగా కనబడుతున్నది కానీ లైన్కి దిగువన కనబడుతున్నది కాబట్టి కన్ఫర్మ్డ్. ఓకే, మళ్ళీ ఆ తర్వాత ఏమైందండి చూడండి, ఈ లైన్ కింద వదిలేసి పైకి వెళ్ళిపోతున్నది. ఈ ట్రెండ్ అప్ ట్రెండ్. ఇలా చూసారా, ఎక్కడి వరకు, మళ్ళీ ఇక్కడ వరకు. ఇది దీని కూడా లైన్ తోటి చూడండి, ఇక్కడ వరకు. ఇక్కడ వరకు ఏమైంది, ప్రైసు యావరేజెస్ కంటే పైనే కోట్ అవుతున్నది. అంటే ఈ ట్రెండ్ అప్ ట్రెండ్. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నది కానీ మీకు చెప్తున్నాను చూడండి. ఇది 19,200 సూచిస్తున్నది. 19,200 పీక్ లెవెల్ 20,200 అంటే 1000 పాయింట్లు. మీకు ఏదో చూడడానికి చాలా సింపుల్గా కనపడుతున్నది. ఏమంటే 1000 పాయింట్లు అంటే చూడండి ఏమవుతుందో. మీరు ఒక కాలు కొనుక్కున్నా కూడా, కాలు కొని వదిలేస్తే మర్చిపోతే అది ఎంతవరకు వెళ్ళగలదు. ఒక ఫ్యూచర్ లాట్ కొని వదిలేస్తే ఎంతవరకు వెళ్ళగలదు. ఎందుకంటే ఇక్కడ బయింగ్ ఇచ్చింది కదా ఇండికేషను. అది ఎలాగ కిందకి యావరేజ్ లైన్కి దిగువకు వచ్చేంత వరకు సేఫే. ఇగో ఇక్కడికి వచ్చింది, గ్యాప్ డౌను, దండం పెట్టేటి బయటకు వచ్చేయటమే. ఆ తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ వరకు డౌను. ఏమండి, మళ్ళీ ఇక్కడ కొద్దిగా అప్పు, కొద్దిగా, దీన్నే రిట్రేస్మెంట్ అంటాం. ఎక్కువ తగ్గి కొద్దిగా పెరిగితే రిట్రేస్మెంట్. అలాగే ఎక్కువ పెరిగి కొద్దిగా తగ్గినా కూడా రిట్రేస్మెంటే. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ సెల్ సిగ్నల్ వచ్చింది చూడండి, బిగ్ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఏమండి, బిగ్ సెల్ సిగ్నల్. ఇది 2020 రీసెంటే కదా, 22 కూడా కాదండి, 22 రాలే ఇంకా. 1 నవంబరు, అక్టోబరు, ఇది 6 మంత్సే కదా నేను తీసుకున్నాను.
జూలై, ఇది సమ్వేర్ అరౌండ్ అక్టోబర్లో చూపిస్తున్నది. అక్టోబర్ 17 చూపిస్తున్నది. ఈ సంవత్సరం అక్టోబర్ 17లో ఎంతవరకు వచ్చింది? లైన్కి దిగువన చూడండి, తగ్గింది కదా ఇక్కడ వరకు. ఇక్కడే కదా మనకి 18,900 వచ్చింది అక్టోబరు. మరి నవంబర్కి వచ్చేటప్పటికి అక్టోబర్లోనే ఫటా పడిపోయింది కదా 18,900. ఏదో ఇజ్రాయెల్ వారు అని గొడవ వచ్చింది. ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ వచ్చిందండి. ఫైనల్గా బై సిగ్నల్ ఎక్కడొచ్చిందో చూడండి. మీరు ఎవరిని అడగక్కర్లా, మీ గ్రాఫ్లే చెప్తాయి. ఇక్కడండి, ఇక్కడ ఫైనల్గా ఇంకెంత తగ్గుతుందో అమ్మో ఇంకా పడిపోద్దేమో అలా మనమే ఇవన్నీ ఆలోచించక్కర్లా, ఆ గ్రాఫులు చెప్తాయి. చూడండి, ఇక్కడ లేటెస్ట్గా ఈ లైన్ దగ్గర బై సిగ్నల్ వచ్చింది. ఇది ఎక్కడంటే 19,100. అదేంటండి 18,900 తర్వాత 200 పాయింట్లు తినేసిందంటే 200 పాయింట్లు తిన్నా పర్వాలేదు, నికరంగా ఇస్తున్నది కదా బై సిగ్నల్. ఈ తర్వాత మొత్తం అంతా చూడండి, ఇదంతా బై సిగ్నలే, ఎక్కడా సెల్ సిగ్నల్ లేదు. మీకు 10 డేస్ మూవింగ్ యావరేజ్లో ఎక్కడా సెల్ సిగ్నల్ లేదు. మొన్న మధ్యన చూడండి, పెద్ద క్యాండిల్ వచ్చి పడిపోయిందా, ఇక్కడ పడిపోయిందా, అది కూడా ఈ రేఖకి అంటే యావరేజ్ లైన్కి దిగువకు రాలేదు, గమనించారా? అక్కడి వరకే యావరేజ్ లైన్ వరకు వచ్చింది అంతే, అక్కడి నుంచి దిగలా, మళ్ళీ అందుకుంది, ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే 10 డేస్ మూవింగ్ యావరేజ్ ఫాలో అయితే మీరు 21 డేస్ కూడా తీసుకోవచ్చు, మీరు 5 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 10 డేస్ ఓకే. మరి 19,200 దగ్గర నుంచి 21,800 వరకు అసలు సెల్ సిగ్నల్ రాలేదుగా, అంతా బై సిగ్నలే. అంటే ఎన్ని వేల పాయింట్లు చూడండి, 2,000 పాయింట్లు, 2,000 పైనే. చూసారా, గ్రాఫ్స్ చెప్తాయి, వాటిని పట్టించుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటండి అంటే చూడండి, ప్రైస్ యాక్షన్ బట్టి అయితే ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చిందండి. చూడండి, ప్రైస్ యాక్షన్ ప్రకారం డోజీ క్యాండిల్ వచ్చింది ఇక్కడ చివరిలో చూడండి. దీన్ని నేను షార్ట్ చేస్తే 3 నెలలకి తీసుకుంటే ఇంకొంచెం బాగా పెద్దదిగా కనపడుతుందేమో కదా. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 5 రోజులు వరుసనే పెరిగి ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చింది. డోజీ క్యాండిల్ పైన వస్తే, అంటే దీని నెత్తి మీద ఎక్కడో పైన వస్తే, చుక్కల్లో చంద్రుడిలాగా పైన వచ్చినట్లయితే దాని అర్థం ఏంటంటే ట్రెండ్ కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు, గ్యాప్ అప్ అయితే. కానీ ఇది గ్యాప్ అప్ కాదు, గ్యాప్ డౌను కాదు, మొత్తానికి ఒక నక్షత్రం వచ్చింది, చిన్న స్టారు. ఇది డోజీ క్యాండిల్ అంటారు. దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయొచ్చు నేను చెప్తాను చూడండి. క్యాండిల్స్ ప్రకారమే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఇంటర్ప్రెట్ చేయవలసి వస్తే, ట్రెండ్ పెరిగిన తర్వాత ఒక డోజీ క్యాండిల్ వస్తే ట్రెండ్ రివర్సల్ అని. ఎందుకంటే పెరిగాక వస్తున్నది కదా. ఆ ట్రెండ్ రివర్సల్ ఎంత ఉండొచ్చు? 100 పాయింట్లు, 200 పాయింట్లు, 50 పాయింట్లు కావచ్చు, లేకపోతే 500 పాయింట్లు కావచ్చు. అక్కడి నుంచి ఒక 1000 పాయింట్లు పడిపోతుందని కాదు, ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్లో మార్పు వస్తుంది అని చెప్పడానికి ఆ డోజీ క్యాండిల్ వచ్చి చెప్పింది. అయితే దాని వేరియంట్స్ ఏంటి, పాసిబిలిటీసు? అలా వెంటనే పడకుండా ఇంకొక డోజీ క్యాండిల్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కొద్ది పైకి వెళ్ళవచ్చు, కొద్ది కిందకి రావచ్చు, అలా రేంజ్లో మూవ్ అవ్వచ్చు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో క్యాండిల్ స్టిక్స్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ముఖ్యంగా డోజీ క్యాండిల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, డోజీ క్యాండిల్ పీక్లో ఉన్నప్పుడు వస్తే మాత్రం ట్రెండ్ రివర్సల్ అని అనుకోవచ్చు, పర్వాలేదు. కానీ గ్యారంటీగా ఖచ్చితంగా కన్ఫామ్గా ట్రెండ్ రివర్సల్ అనడానికి లేదు. మీరు కావాలంటే చూసుకోండి, చాలా సందర్భాల్లో అది అలా జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక చోట ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ చూడండి
డోజీ క్యాండిల్ 1 2 3 4 5 డోజీ క్యాండిల్ వచ్చినాయి 5 రోజులు. ఏమైంది? ఏమవ్వాలా, మళ్ళీ అందుకుంది, పైకి వెళ్ళిపోయింది. 1 కాదు 5 డోజీ క్యాండిల్ వచ్చినాయి, కానీ వెళ్ళిపోలేదు పైకి. ఓకే, అలాగే ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చింది. అఫ్ కోర్స్ ఈ డోజీ క్యాండిల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళిపోయింది కదా, అక్కడ ఈసారి గ్యాప్ అప్ వచ్చింది. సరే, సో ఇట్లా డోజీ క్యాండిల్ వచ్చింది కాబట్టి తగ్గుతుందని ఏం లేదు, తగ్గడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఒకటి. మరి యావరేజ్ ఏం చెప్తున్నదండి? అబ్బాయి తొందర ఏం లేదు, ఇక్కడ ఉంది యావరేజ్. యావరేజ్ ఎక్కడ ఉందంటే 21,500 దగ్గర ఉంది. 21,500 దగ్గర యావరేజ్ ఉంటే అది 21,700 ప్లస్ దగ్గరేమో ప్రైస్ ఉంటే 300 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. చెప్తుంది అబ్బే ఏం లేదు, అబ్బే ఏం లేదు, నువ్వేం అమ్మక్కర్లేదు అని చెబుతుంది. అంటే 21,500కి వచ్చినా కూడా అమ్మక్కర్లేదనే చెప్తుంది. మొన్న ఒకసారి చూడండి 350 పాయింట్లు తగ్గితే అబ్బాయి నువ్వేం అమ్మక్కర్లేదని చెప్పింది. అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 350 పాయింట్ల దాకా తగ్గితే అబ్బాయి అమ్మక్కర్లేదని చెప్పింది. నిజంగానే లక్కీగా ఏంటంటే అక్కడి నుంచి ఇంక తగ్గల, సెల్ సిగ్నల్ లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది పైకి. ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చింది. డోజీ క్యాండిల్ ఇదేమో మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది 21,500 దగ్గర, అదేమో డోజీ క్యాండిల్ ఎక్కడ 21,700 దగ్గర ఉంది. 300 పాయింట్లు డిఫరెన్స్ ఉంది. అయినా యావరేజెస్ ప్రకారం అయితే అమ్మక్కర్లేదు, అదే కదా చెప్తున్నది. మరి యాక్చువల్గా ఏమవుతుంది? దట్ వీ డోంట్ నో. చూసారా, దట్ ఈస్ ద స్పెషాలిటీ. మరి ఈ క్యాండిల్స్ కాకుండా సేమ్ థింగ్ని హెకినాషిలో కూడా చూడొచ్చా అండి? అది చూద్దాం, మీకు అది కూడా చూపిస్తాను. హెకినాషిలో సేమ్ ట్రెండ్ హెకినాషిలో చూస్తే ఎలా ఉంటుంది? వండర్ఫుల్, అద్భుతం. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడలాగానే హెకినాషిలో కూడా ఇక్కడ సెల్లింగ్ వచ్చిందిగా, ఇక్కడి నుంచి ఇక్కడికి సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ బయింగ్ మొదలైంది. ఇక్కడ ఎంత బయింగ్? ఇది కొంచెం ముందుగా ఇండికేషన్ ఇస్తున్నది, మూవింగ్ యావరేజ్ కంటే ముందుగా ఒక 100 పాయింట్లు ముందుగా ఇస్తున్నది. ఇంకా అంతకని ఏం కావాలి? 100 పాయింట్లు ముందుగా పర్వాలేదు కొనుక్కోవచ్చు అని చెప్తున్నది ఇక్కడ. సో ఇక్కడి నుంచి తదేకంగా ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ కూడా చెప్పాలంటే హెకినాషి సెల్ సిగ్నల్ ఇచ్చింది. అంటే సెల్ సిగ్నల్ అంటే వీక్నెస్, కొద్దిగా ఆలోచించాలి, చాలు అన్నట్టుగా ఉంది. కానీ యావరేజ్ అయితే అబ్బాయి తొందరపడొద్దు అని చెప్పింది కదా. ఆ తర్వాత మళ్ళీ హెకినాషి ఓకే అప్ 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 అని 1 2 3 4 5 క్యాండిల్స్. ఈ 5th క్యాండిల్ కూడా చూడండి, ఆ 5th క్యాండిల్ కూడా అప్ సైడే. ఏం చెప్తున్నది హెకినాషి? అబ్బాయి కంగారం లేదండి అని చెప్తున్నది. క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తున్నది? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1 రెడ్ క్యాండిల్ తర్వాత చూడండి, 1 2 3 4 5 రోజులు జరిగినాయి. ఈ 5 రోజుల ట్రేడ్ 1 2 3 4 5 రోజుల ట్రేడ్ ఇంక్లూడింగ్ 2 days. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ కొద్దిగా తగ్గింది చూడండి. ఇక్కడ వైట్ క్యాండిల్సే కనపడుతున్నాయి కదా. హెకినాషి దాన్ని చూపించడంలా యావరేజెస్ ప్రకారం అయితే ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది, కంగారు పడవలసిన అవసరం లేదని చెప్తున్నది కదా. అంటే హెకినాషి ప్రకారం అయితే ఇంకా తొందర ఏం లేదు. యావరేజెస్ ప్రకారం అయితే పెద్ద తలగడ వేసుకుని తల కింద పెద్ద దిండు వేసుకుని గుర్రు పెట్టి నిద్రపోండాయా అని యావరేజ్ చెప్తుంది. అయితే జనరల్ క్యాండిల్, నార్మల్ క్యాండిల్ ఏం చెప్తున్నది? బాబు హెకినాషి వచ్చింది, కరెక్షన్ రావచ్చు అని చెప్తున్నది. చూసారా, కరెక్షన్ రావచ్చు రాకపోవచ్చు. అన్నిటికంటే ముందు ఇండికేషను ఏది ఇస్తుంది అంటే ప్రైసే ఇస్తుంది. కానీ ప్రైసు చంచలంగా ఉంటుంది, తొందరపడిపోతుంది. అది చెప్తుంది, కానీ అలా జరగాల్సిన అవసరం లేదు. కొంచెం నిదానంగా కొద్దిగా ఆగి చెప్తుంది హెకినాషి. అంతకన్నా కూడా ఆగి నిదానంగా చెప్తుంది మూవింగ్ యావరేజెస్. చూసారా? సో మీరు వేసే ట్రేడు డే ట్రేడింగ్ చేస్తున్నారా, లేకపోతే పొజిషనల్ ట్రేడ్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేం చేస్తున్నారా అనేది మీరు డిసైడ్ చేసుకోవటమే కాకుండా ఈ చార్ట్లని నమ్ముకునేటప్పుడు, చార్ట్లని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసేటప్పుడు
ఏమిటి ఇంపార్టెంట్ అంటే మీరు ఖచ్చితంగా చార్ట్ చెప్పేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మండే మార్కెట్ గురించి మాట్లాడితే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కదా మనం. మండే మార్కెట్ గురించి చెప్తే డైలీ క్యాండిల్, నార్మల్ క్యాండిల్ ఏం చెప్తున్నదంటే ట్రెండ్ మారచ్చు, కరెక్షన్ రావచ్చు అని చెప్తున్నది. హకినాషి ఏం చెప్తున్నదంటే నార్మల్గా ఉంది, కంగారు పడవలసిన అవసరం లేదని చెప్తున్నది. అంటే ఏంటి, 100, 150 పాయింట్లు, 200 పాయింట్లు తగ్గిన తర్వాత ఆ ఫర్దర్ తగ్గే అవకాశం ఉంటే బహుశా అప్పుడు చెప్తుందేమో హకినాషి. అదే మూవింగ్ యావరేజ్ అయితే ఇంకొక 100 పాయింట్లు కూడా పడే వరకు కూడా పర్వాలేదు, ఏం పర్వాలేదు అని చెప్తుంది. అంటే 250, 300 పాయింట్లు పోయిన తర్వాత అప్పుడు అంతకంటే ఆ తర్వాత కూడా తగ్గుతూ మొదలు పెడితే అప్పుడు ఏం చెప్తుందంటే, బాబు ఇదేదో చినుకులు, పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి, తడిసిపోయేలా ఉన్నాం, పదండి లోపల, మంచాల లోపలికి. మేము చిన్నప్పుడు బయట పడుకునేవాళ్ళం, బయట పడుకుంటే వర్షాలు పడేవి, కొద్ది తుప్పర్లు పడుతుండేవి. ఏం చేయదులేని పడుకునేవాళ్ళం మొండిగానే. మరీ ఎక్కువైతే ఏం చేస్తాం, అప్పుడు తీసుకుని సగం తడిసిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లానే నిదానంగా తాపీగా చెప్తుంది మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ కంటే కొంచెం ముందుగా చెప్తుంది హకినాషి, అంతకన్నా ముందుగా చెప్తుంది ప్రైస్ యాక్షన్, యాక్చువల్ ప్రైస్. బట్ దేన్ని నమ్మాలి, ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మరి డే ట్రేడింగ్ అండి ఎలా అంటే, డే ట్రేడింగ్ అయితే మీరు డైలీ చార్ట్ చూడరు కదా. డే ట్రేడింగ్ అయితే 15 మినిట్స్ క్యాండిల్, 5 మినిట్స్ క్యాండిల్ కదా చూస్తారు. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, టు బిగిన్ విత్ 15 మినిట్స్ క్యాండిలే ట్రై చేయండి. చేస్తూ కొంచెం నిష్ణాతులైన తర్వాత, కొంచెం అర్థమైన తర్వాత 5 మినిట్స్ క్యాండిల్కి వెళ్ళండి. లేకపోతే అదర్వైజ్ 15 మినిట్స్ ఓకే, ఎందుకంటే టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది 15 మినిట్స్. అది శ్రీరామ రక్ష. సో ఇది 10 డేస్ కదండి. కంక్లూడ్ చేసే ముందు మీకు దీన్నే 5 డేస్ క్యాండిల్ ఉందా, 5 మినిట్స్ ఇందులో లేదే, ఇందులో లేదు, పర్లేదులేండి, మీరు వేరే వాటిల్లో చూడొచ్చు. 5 మినిట్స్ క్యాండిల్ 5 డేస్ క్యాండిల్ తీసుకున్నాను అనుకోండి, 10 డేస్కి బదులు. ఇప్పుడు నేను 10 డేస్ చూసాం, 5 డేస్ క్యాండిల్ తీసుకున్న, మూవింగ్ యావరేజ్ క్యాండిల్ తీసుకున్నాను అనుకోండి, ఇంకొంచెం కొద్దిగా ముందుగా చెప్తుంది అంతే. సో మూవింగ్ యావరేజెస్ ద్వారా కూడా ట్రెండ్ని కనిపెట్టవచ్చు, ట్రెండ్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ చేయొచ్చు. అయితే ఒక్క మనవి ఏంటంటే, మార్కెట్ రేంజ్ బౌండ్ అనుకోండి, అక్కడక్కడే ఉన్నదనుకోండి, ఇవేం పనిచేయవు. ట్రేడ్ వేయకుండా ప్రశాంతంగా కూర్చోవటం మంచిది. ట్రెండ్ కనిపించేంత వరకు, అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ కనిపించేంత వరకు కూడా ప్రశాంతంగా కూర్చొని వేడివేడి పకోడీలు చేయించుకుని, లేకపోతే బయట నుంచి తెప్పించుకుని, ఈ రోజుల్లో ఏముంది, ఏది కావాలన్నా, పచ్చి పేడ కావాలన్నా కూడా సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, తెప్పించుకుని తింటూ కూర్చోండి. అంతేగాని ట్రేడ్ వేయకండి. రోజు ట్రేడ్ చేయాలని, ట్రేడ్ వేయాలని ఏం లేదు. ప్రొఫెషనల్ ట్రేడర్సు 6¼ అవర్స్ టెర్మినల్ ముందే కూర్చునే వాళ్ళు అయితే వాళ్ళకి ఎలాగో తప్పదు, చూసి కూర్చుంటారు, చేస్తారు, లేకపోతే లేదు, అది వేరే సంగతి. కానీ నార్మల్గా మన పని మనం చేసుకుంటూ పార్ట్ టైం లాగా చేస్తున్నాం అనుకోండి ట్రేడింగు, అప్పుడు మాత్రం ట్రెండ్ కనిపిస్తేనే చేయాలి. ఇప్పుడేమైనా అవకాశం ఉందా, ఎందుకంటే ఇయర్ ఎండింగు ఏదైనా చెప్తే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు. ఈ మార్కెట్ 22,000 ± దగ్గర సెలవు తీసుకుంటుంది. అంటే చిన్న కరెక్షను, పెద్ద కరెక్షను వస్తుంది, మరీ పెద్దది రాదు. పెద్దది రావడానికి ఏమీ రీజన్స్, అప్పుడు ఏమైనా కొంచెం రీజన్స్ వస్తే పెద్దది కూడా రావచ్చు. పెద్దదంటే 1000-1500 పాయింట్లు, అంతకనే ఉండదు. కాబట్టి పెరగటానికి ప్రాబబిలిటీ 40% అయితే తగ్గటానికి ప్రాబబిలిటీ 60%. తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత, ఇంకా పెరిగిందనుకోండి మరీ మంచిది, 22,000 అయిపోయింది, ఓ పని అయిపోతుంది. ఇంకా 22,200, 300, 400 వెళ్తే ఇంకా మరీ మంచిది. సో 22,000 దాటిన తర్వాత ఇది పెరుగుతుందనే అజంప్షన్ కంటే పెరగకపోవచ్చు అనే అజంప్షన్తోనే ఉండండి. బట్ అజంప్షన్తో పని లేదు, అజంప్షన్ తీసుకోండి అంతే. యాక్చువల్గా మార్కెట్ ఏది చెప్తే అది ట్రెండ్, చార్ట్ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. అయితే తగ్గితే మాత్రం ఎక్కువగా తగ్గుతుంది. అందుకని 22,000 దాటిన తర్వాత ఫిబ్రవరికో మార్చికో వెళ్ళి
ఒక రౌండ్ ఫిగరు ఓ పుట్టు కొనేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. రిస్క్ మీదే. నేను చెప్పాను కాబట్టి అది వర్కౌట్ అవ్వకపోతే అటు మీకు తెలియాలి, కంగారు పడకుండా జాగ్రత్తగా చేయాలి. మరి ఏమండి, ఇంకా పెరిగిపోతే ఏం చేస్తాం? దీన్ని లాస్ బుక్ చేసుకుని ఇంకొంచెం పైకి వెళ్ళి అమ్మటం, ఇంకొంచెం పైకి వెళ్ళి పుట్టు కొనుక్కోవటం. కాబట్టి మార్కెట్ 2 సందర్భాల్లో మంచి లాభాలు ఇస్తుంది ట్రేడర్కి. ఎప్పుడు పీక్ అయిన తర్వాత, బాగా పైకి వెళ్ళి ఒక పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పడుతుంది కదా, అప్పుడు ఇస్తుంది. అలాగే బాటమ్ అవుట్ అయ్యి తగ్గి అక్కడి నుంచి రికవర్ అవుతుంది చూసారా, అక్కడ ఒకసారి ఇస్తుంది. ఈ 2 సందర్భాల్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది, మీరు చూసుకోండి. మీకు అర్థమైందండి?